ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. జాగరణతో కైలాసనాథునికి అభిషేకాది పూజలు నిర్వహించి భక్తులు తన్మయత్వం పొందారు. ఇలా కైలాసాన్ని తలపించేలా శైవక్షేత్రాల్లో శివయ్యకు నిర్వహించిన ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా నిలిచాయి. మహాశివరాత్రి వేళ రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ జనసంద్రాన్ని తలపించాయి. సంగారెడ్డి జిల్లా జరాసంఘం కేతకి సంగమేశ్వర ఆలయాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. వరంగల్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాశీ విశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయం భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో కోడెమొక్కులను చెల్లించుకున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు స్వయంభూలింగంగా విరాజిల్లుతున్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత లింగేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోనూ మహాశివరాత్రి వేడుకలు శోభాయమానంగా జరిగాయి. రుద్రుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పాత శివాలయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శివరాత్రి వేళ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పరమశివుడి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ స్టేడియంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.